హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇవి ఈరోజు రెసిపీ ఏంటంటే శీలావతి చేపలతో పులుసు పెట్టుకుందాం. సింపుల్‌గా, ఈజీగా అయిపోయే ప్రాసెస్. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుందామండి. ఇవి బాగా వేయించుకోవాలి ఆయిల్‌లోని. ఇందులో కొంచెం మనం ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇవి కూడా ఈ 4 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వాడుతున్నానండి నేను. ఇది కూడా ఇంట్లో ఆడించుకున్న కారమే. కొంచెం అయితే నేను సాల్ట్ కూడా వాడుతున్నాను. సో, ఈ పౌడర్ అనేది ఫిష్ మసాలా పౌడర్ అనేది నేను ఇది కూడా ఇంట్లోనే చేసుకున్నానండి. మీకు కావాలంటే స్టోర్స్‌లో దొరుకుతుంది. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే ఇప్పుడు టమాటాలు కూడా వేశాను. ఒక 2 టమాటీలు. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి బాగా వేయించుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో దట్ మనకి అవి గ్రేవీలాగా తయారవుతాయి. చూసారా? ఆయిల్ బయటకు తేలుతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు జ్యూస్ అయితే వాడుతున్నాను ఇందులో. చింతపండు జ్యూస్ తోటే చేసుకోవచ్చండి. కానీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మనం మరిగించుకుందాం ఈ నీళ్ళని. ఈ నీళ్ళు మరిగించుకునే వరకు మనం ఉంటే మనం ఫిషెస్ అనేవి ఇందులో వేసేసుకోవచ్చు. చెరువు చేపలనమాట. బాగా మరిగిపోయింది. ఒక పావుగంట వరకు మరిగించుకోవాలండి. చూసారు కదా! ఇలా బబుల్స్‌గా వస్తాయి. ముందుగానే నేను ఉప్పు, కారం కలిపేసి ఉంచుకున్నాను ఆల్రెడీ. అవి ఒక్కొక్కటిగా మనం వేసేసుకుందామండి. ఒక్కొక్క పీసు చేత్తో వేసేసుకుందాం. ఇందులో నేను గరిటైతే స్టార్టింగ్‌లోనే పెట్టాను గానీ తర్వాత ఇంక పెట్టలేదు. పెట్టకూడదు యాక్చువల్‌గా. మనం చేతులతోటే ఇలా తిప్పుకోవాలనమాట. అవి బాగా ఉడికిపోతే ఒక 10 నిమిషాలైతే చేపలనేవి మెత్తగా ఉడికిపోతాయి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. చూసారు కదా! ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది. మీకు పులుసు ఇలాగే కావాలంటే ఇలాగ ఉంచేసుకోండి. లేదంటే కొంచెం గ్రేవీలా కావాలంటే మీరు గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా.